దివంగత ఎమ్మెల్యే హనుమంతు అప్పయ్య దొర ఫోటో పెట్టుకుని ఓట్లు అడిగే హక్కు డాక్టర్ సిద్రి అప్రరాజుకు లేదని, వైకాపాతో దొర కుటుంబ సభ్యులకు సంబంధం లేదని తనయుడు హనుమంతు మురళీమోహన్ పేర్కొన్నారు. సంవత్సరంలో వైఎస్ఆర్సీపీకి అప్పయ్య దొర రాజీనామా చేశారని వెల్లడించారు. ఇటీవల కాలంలో వైఎస్ఆర్సీపీ నాయకులు దొర ఫోటోను ఫ్లెక్సీలలో పెట్టుకుని ప్రచారం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ దొర ఫోటో పెట్టుకుని ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తమ కుటుంబ సభ్యులెవరూ వైకాపాలో చేరలేదని, దొర పేరు వాడుకుంటే నిరాహార దీక్ష చేస్తారని హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులమై తెలుగుదేశం పార్టీలో చేరామని పేర్కొన్నారు. వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళా పెన్షన్ రెట్టింపు చేసిన చంద్రబాబు వలనే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. తమ అనుమతి లేకుండా దొర పేరును ప్రచారానికి వాడుకుంటున్న వైకాపా నేతలకు తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. డాక్టర్ జీవితేశ్వరరావు అధ్యక్షతన 23/2/2014 గాలిమేడలో మన జగన్మోహన్ రెడ్డి గారి నిరంకుశ వైఖరిని నిరసిస్తూ ఆ రోజు రాజీనామా చేయడం జరిగింది. హనుమంత అప్పయ్య గారు, డాక్టర్ విశ్వనాథం గారు ఆ రోజు రాజీనామా చేయడం జరిగింది. కానీ ఈరోజు ఏం చేశారంటే ఆ పార్టీకి రాజీనామా చేస్తే ఆ పార్టీ తన ఫ్లెక్సీలో ఆయన బొమ్మను పెట్టుకొని ఈరోజు ఓట్ల గురించి కనీసం ఒక పెద్ద అబ్బాయి ఉన్నారో వాళ్ళకు కూడా సంప్రదించకుండా ఈ రకంగా చేయడం అది ఎంతవరకు సమంజసంగా ఉంది. నెక్స్ట్ రెండోది, మరి ఈరోజు నిన్న 8వ వార్డులో పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో 8వ వార్డులో వాళ్ళు ఏదో మీటింగ్ పెడితే దానిలో హనుమంతు అప్పయ్య గారు కూడా పాల్గొన్నారని చెప్పడం నీచమైన రాజకీయాలు చూడడం ఈ వైఎస్ఆర్ పార్టీకే చెందిందని ఇంతకుముందుగా నేను తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఇలాంటివి కానీ చేస్తే త్వరలో ఇక్కడ నిరాహార దీక్ష కూడా చేయడం అనేది జరుగుతుంది. అది త్వరలో వీళ్ళు చేసే నిరంకుశ వైఖరిని, వీళ్ళు చేసే ఖబర్దార్ వాళ్ళ మాటలను కూడా ప్రజలు ఇప్పుడు ఈరోజు నమ్మే స్థితిలో లేరు. అప్పయ్య గారంటే ఏమిటి, ఆయన తాలూకా జీవిత చరిత్ర ఏంటి ప్రజలందరికీ తెలుసు. ఒక పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఆ పార్టీ బొమ్మనే ఈరోజు పెట్టుకుని వీళ్ళు ప్రచారం చేయడం ఇది సమంజసంగా కాదని నేను పత్రికా ఖండిస్తున్నాను.